హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బాడీ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ బ్యాక్ నెక్ డిజైన్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. దానికోసం ముందైతే మనం లైనింగ్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. ముందుగా మనం తీసుకున్న లైనింగ్ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపున ఉండాలి. ఈ ఓపెన్స్ ఏమో మనకి అవతల వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పొడవు మార్కింగ్ కోసం మనకి ఎంత పొడవు కావాలి అనుకుంటున్నామో దానికి ఒక 1 ఇంచ్ ఖర్చులోకి కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి 13.5 ఇంచులు రెడీ అవ్వాలి. దానికి 1 ఇంచ్ కలిపితే మనకి 14.5 ఇంచులకి ఇలా పైనుంచి మార్కింగ్ చేసుకొని అక్కడ ఇట్లా లైన్ గీసుకోండి. అండ్ ఇదే లైన్ మీద కటింగ్ కూడా చేసేసుకోండి. మనం ఈ పై వైపున ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బ్యాక్ బోట్ నెక్ పెడుతున్నా కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోండి. ఇక్కడ మెజర్మెంట్లో ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. సో దాంట్లో సగం వచ్చేసి మనకి 7 ఇంచెస్ కదా. ఈ 7 ఇంచుల్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పై వైపున పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంటే 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇదే 7 ఇంచులని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా నిలువుగా టేప్ పెట్టేసుకొని ఆర్మ్ హోల్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎంతైతే 7 ఇంచెస్ ఉందో ఇక్కడ కూడా అంటే ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ఎప్పుడు ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నా సరే ఈ ఆర్మ్ హోల్ లెంత్ మార్కింగ్ అనేది ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఈ లైన్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. నార్మల్ నెక్స్కి కానీ లేదా డీప్ నెక్స్కి కానీ అదే మనం ముందు గీసుకున్న లైన్నే మనం యూజ్ చేస్తాం. అదే హై నెక్స్కి బోట్ నెక్స్కి అయితే మాత్రం ఇట్లా క్రాస్గా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ లైన్నే కన్సిడర్ చేసుకోవాలి, ఆ ముందు గీసుకున్న లైన్ని మాత్రం కన్సిడర్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నేను మొత్తం షోల్డర్ మనకి 7 ఇంచెస్ కదా, దాంట్లోంచి 3.5 ఇంచులు షోల్డర్కి 3.5 ఇంచులు నెక్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రెడీ అవ్వాల్సిన షోల్డర్కి ఒక 3/4 ఇంచు కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ 3/4 ఇంచు అనేది మనకి ఖర్చులు అనమాట. మన ఆర్మ్ హోల్ సైడ్ ఏమో 1/2 ఇంచు పోతుంది అండ్ 1/4 ఇంచ్ ఏమో నెక్ సైడ్ పోతే మనకి ఇక్కడ 3 ఇంచుల షోల్డర్ అనేది మిగులుతుంది. సో ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ అనేవి నేను కటింగ్ చేయట్లేదు, మనం క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫుల్ షోల్డర్ ఎప్పుడు మార్కింగ్ చేసుకున్నా సరే ఖచ్చితంగా షోల్డర్ డౌన్ అనేది చేయాలి. సో షోల్డర్ డౌన్ ఇక్కడ నేను ఒక 1/2 ఇంచుకి ఇలా పైనుంచి మార్కింగ్ చేసుకొని ఈ నెక్ విడ్త్ మార్కింగ్ అలాగే ఈ షోల్డర్ మార్కింగ్ రెండింటిని ఇలా క్రాస్గా కలిపేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీ చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో అంతకి డివైడెడ్ బై 4 చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 30 ఇంచెస్ అనమాట. దీన్ని ఇలా టేప్ని సగానికి ఫోల్డ్ చేయండి. 15 ఇంచులు అవుద్ది కదా, దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసినట్టయితే మనకి సగంలో సగం అనేది అంటే 4వ వంతు అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 7.5 కదా, సో 7.5కి ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మనకి నడుము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 25 ఇంచులు, 25 అంటే 25 డివైడెడ్ బై 4 అనే చేసుకోండి. లేదు అంటే ఇలా నేను చెప్పినట్టుగా సగంలో సగానికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 25లో సగం ఎంత, 12.5. ఈ 12.5లో సగం వచ్చేసి మనకి 6.5 అనమాట. 6.5ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ డాట్స్ వేయాలి అనుకుంటే ఇంకొక 1 ఇంచ్కి ఇలా జరుపుకొని మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డాట్స్ ఏమీ వేయట్లేదు, సో ఇలాగే వదిలేసేయండి. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మనం షోల్డర్ డౌన్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్ లైన్ దాకా టేప్ని పెట్టేసుకొని అక్కడికి సగానికి మార్కింగ్ చేసుకోండి. టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి సగం మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని అండ్ అలాగే మన చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ 2 మార్కింగ్స్ని ఇలా కలిసేలాగా కర్వ్తోని కలిపేయండి. కర్వ్ స్కేల్ యూజ్ చేసుకున్నట్టయితే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలాగ కలిపేసుకున్నామంటే మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇలాగ టేపుని పెట్టేసుకొని చిన్న చిన్నగా తిప్పుకుంటూ చెక్ చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఒకవేళ మనకి తక్కువ ఎక్కువ వస్తే ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పైనకి గానీ, కిందకి గానీ డ్రా చేసుకొని మళ్ళీ సేమ్ కర్వ్ డ్రా చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ ఖర్చులు మార్కింగ్ కోసం ఈ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. మీరు 1.5కి కానీ 2కి కానీ 2.5 ఇంచులకు కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఇచ్చామో ఇక్కడ కూడా అంతే ఇవ్వాలి. సో ఇక్కడ నేను 2.5కి ఇచ్చాను కదా, ఈ వేస్ట్ మార్కింగ్ నుంచి 2.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి ఫిట్టింగ్ మార్కింగ్ అనమాట. ఇక్కడ ఇట్లాగా నేను చూపిస్తున్నట్టుగా ఒక లైన్ గీసుకొని ఈ రెండింటిని కలిపేసుకోండి. అండ్ అలాగే ఈ ఖర్చుల లైన్ని కూడా కలిపేసుకోండి. నెక్స్ట్ ఈ నడుము దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఈ ఖర్చుల దగ్గర ఒక 1 ఇంచ్కి ఇలా కింద నుంచి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నడుము కొలత ఏదైతే ఉందో మనది, దీంట్లోనే సగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టేపుని పెట్టేసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నట్టయితే మన సగం మార్కింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు స్కేల్తోని స్ట్రైట్గా కలిపేసుకోండి. ఇలా మనం నడుము దగ్గర క్రాస్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్స్ వాలినట్టుగా ఉండకుండా ఒక మంచి షేప్లో వస్తుంది. అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సో ఇలా ఖచ్చితంగా ఫ్రాక్స్కి అయినా లేకపోతే మన బ్లౌజెస్కి అయినా కూడా ఇలా క్రాస్ కటింగ్ అనేది చేసుకోండి. అంతే, మన మార్కింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. మనం మార్కింగ్ ఎలాగైతే చేసుకున్నామో అలాగే మొత్తం కూడా కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడే కటింగ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్నగా కట్ అనేది పెట్టుకోండి. అండ్ అలాగే నెక్ మిడిల్లో కూడా ఒక కటింగ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా మనం చేసుకున్నవి, వీటిలో మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ లోతుని అంటే ఫ్రంట్ పార్ట్ లోతుని తీసేయండి. అండ్ వీటికి మనకి తెలియడం కోసం ఇట్లా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా గుర్తు కోసం రాసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ లైనింగ్ని తీసుకోండి. మనం నెక్ మార్కింగ్ కోసం క్యాన్వాస్ పేపర్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఈ క్యాన్వాస్ పొడవు అనేది మనకి నెక్ పొడవు ఎంత కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా తీసుకోండి. అలాగే వెడల్పు కూడా అంతే, మనకి ఎంత మనం మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ విడ్త్ అనేది, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోండి, సరిపోతుంది. ముందైతే నేను లెంత్ మార్కింగ్ కోసం 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక చిన్నగా లైన్ గీసుకుంటున్నాను. మీకు ఎంత లెంత్ కావాలో అంతకి మార్కింగ్ చేసుకోండి. నెక్ విడ్త్ మనం 3.5 ఇంచులు పెట్టాం కదా, సో ఈ పై వైపున ఈ 3.5 ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేసుకొని అండ్ ఈ కింద వైపున కూడా అదే 3.5కి అంటే మనకు ఆ లైన్ స్ట్రైట్గా రావడం కోసం మార్కింగ్ చేసుకొని ఇలా ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని రెక్టాంగిల్ లాగా ఫామ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి నెక్ షేప్ కోసం ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత డీప్ కావాలో అంతకి మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇలాగా ఒక లైన్ గీసుకుంటున్నాను. దీంట్లో మనకి బోట్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం అంటే బోట్ నెక్లో కాకుండా కొంచెం రౌండ్గా డ్రా చేస్తున్నాను. మీకు నచ్చితే బోట్ షేప్ అయినా కూడా డ్రా చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలాగా మార్కింగ్ చేసుకోండి. ఈ లైన్ కిందనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. మనకి వెనకాల హుక్స్ పెట్టినా లేకపోతే థ్రెడ్స్ పెట్టుకున్నా సరే ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఖచ్చితంగా ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి తిరిగేసినప్పుడు కరెక్ట్గా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే బాక్స్లో మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోండి. నేను ఇక్కడ నెక్ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ చివరి నుంచి ఒక 1 ఇంచ్కి కానీ లేదంటే 1.5 ఇంచ్కి కానీ ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఆ మార్కింగ్ దగ్గర ఇలా బయటకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా అయినా గీసుకోండి. నేనైతే ఇక్కడ కర్వ్ స్కేల్ యూజ్ చేసి కొంచెం కర్వ్ వచ్చేలాగా ఇలా కొంచెం వంకరగా గీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ మనం కట్ వర్క్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి కావాలంటే 3 కానీ లేదంటే 2 కానీ మీరు కట్ వర్క్స్ అనేవి డ్రా చేసుకోండి మీకు నచ్చినట్టుగా. సో ఇక్కడ మనకి ఈక్వల్గా రావడం కోసం ఇక్కడ ఎంత ఉందో అంటే ఈ లైన్ ఉంది కదా, సో ఈ మిడిల్ పార్ట్ దాకా ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని నాకు ఎన్ని కట్ వర్క్స్ కావాలో అంతకి డివైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 4.4 ఇంచెస్ వచ్చింది. దాన్ని నేను 3తోని డివైడ్ చేసుకుంటే నాకు ఎంతైతే వచ్చిందో దానికి ఈక్వల్గా 3 పార్ట్స్ లాగా
డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ కట్ వర్క్స్ షేప్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పైనకి ఇంకొక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ కింద లైన్ మీద 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో వచ్చేలాగా పైన లైన్ మీద మార్కింగ్ పెట్టుకొని ఆ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ కర్వ్ లాగా డ్రా చేసుకున్నామంటే మనకి కట్ వర్క్ షేప్ అనేది చాలా నీట్గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని ఇంకో వైపు తిప్పేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఈ మార్కింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, సో వీటిని కనిపించినట్టుగా మనకి అంటే అచ్చులాగా ఉంది కదా, సో దీనిపైనే డ్రా చేసుకున్నామంటే ఇంకో వైపు కూడా మనకి కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా మనకి కరెక్ట్ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా డ్రా చేసుకొని చుట్టూరా ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ ఉండేలాగా అదే షేప్లో కటింగ్ చేసుకున్నామంటే మనకి క్యాన్వాస్ పేపర్ కటింగ్ అనేది అయిపోతుంది. మీరు కావాలంటే మధ్యలో కూడా ఈ ఎక్స్ట్రా పార్ట్ ముందే కటింగ్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ చేయట్లేదు. ఈ క్యాన్వాస్ పేపర్కి మనకు ఒక సైడ్ అనేది షైనింగ్గా ఉంటుంది, ఆ షైనింగ్ వైపు అనేది లైనింగ్ సైడ్ వచ్చేలాగా ఇలాగ దానిపైన ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్కి మ్యాచ్ అయ్యేలాగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి, వంక టింకరగా కాకుండా. మనకి క్యాన్వాస్ పేపర్ మీద ఫోల్డింగ్ ఉంది కదా, సో మనకి ఏది మిడిల్ పార్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం ఐరన్ చేసుకున్నామంటే ఇది మొత్తం లైనింగ్ పార్ట్కి స్టిక్ అయిపోతుంది, లేదు అంటే నార్మల్గా పిన్స్ అయినా పెట్టుకోండి కదలకుండా. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున అంటే మంచి వైపున లైనింగ్ని పెట్టేసుకోండి. ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో అది మనకు కనిపించేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనం తిరిగేసుకున్నప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ అనేది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ముందైతే ఈ మిడిల్లో కదలకుండా ఒక స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత మనం గీసుకున్న లైన్ ఏదైతే ఉందో దాని పక్కన పావించి గ్యాప్తోని అంటే ఈ పాదం ఎంత గ్యాప్ అయితే ఉంటుందో అంతే గ్యాప్తోని మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇక్కడ మిడిల్ దగ్గరకు వచ్చేసరికి మన సూదిని దింపేసుకోండి. అండ్ ఇక్కడ మనం డోరీ స్టిచ్ చేసుకున్నట్టయితే ఈ ఈ గ్యాప్ ఉంది కదా, సో ఇక్కడ ఆ సూది దగ్గరనే ఆ డోరీని పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఆ డోరీ ఇన్విజిబుల్గా మనకి స్టిచ్చింగ్ అయిపోతుంది. యాక్చువల్గా నేను ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు మర్చిపోయాను, సో అటువైపు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోండి. మళ్ళీ సూదిని దింపేసుకొని కార్నర్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని ఇంతవరకు మాత్రం మనం ఆ లైన్ పక్కనే పావించి గ్యాప్తోనే స్టిచ్ చేసాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ కట్ వర్క్ ఎలాగైతే ఉందో దానిపైననే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం కొంచెంగా సూదిని దించుకుంటూ పాదాన్ని ఎత్తుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దాకా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇన్విజిబుల్గా డోరీని స్టిచ్ చేసుకోవడం కోసం చూడండి, డోరీ తీసుకోండి. ఎక్కడైతే మనం డోరీ పెట్టాలి అనుకుంటున్నామో ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా ఆ డోరీ చివర భాగాన్ని ఈ పాదం కిందనే పెట్టేయండి. ఆ తర్వాత ఒకసారి దానిపైన చిన్నగా రఫ్ స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి డోరీ ఊడిపోకుండా మళ్ళీ తర్వాత వేరేగా అటాచ్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తంగా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం గీసుకున్న లైన్ పైననే కటింగ్ చేసుకోండి. అండ్ ఆ కట్ వర్క్ దగ్గర మాత్రం లైన్ మీద స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఒక పావించి గ్యాప్ ఇచ్చి కటింగ్ చేసుకోండి. అండ్ ఏ సజెషన్స్ ఉన్నా లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, అప్పుడే నాకు అర్థమవుద్ది నేను ఎలాగా నా వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది, అండ్ మీకు కూడా ఎంతవరకు అర్థమైంది అనేది. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం డోరీ స్టిచ్ చేసుకున్న దగ్గర కూడా మనకి మంచిగా కార్నర్లో కటింగ్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా తిరుగుతుంది, అంటే మంచిగా నీట్గా తిరుగుతుంది. కట్ వర్క్స్ దగ్గర కూడా ఇలాగా మధ్య మధ్యలో మంచిగా కుట్టు దగ్గరికి కట్ అయ్యేలాగా కటింగ్ చేసుకోండి. అండ్ కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోండి. చూడండి, నేను ఇటువైపు కూడా డోరీ స్టిచ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని లాగినట్టయితే ఆ కార్నర్ అనేది మనకి షార్ప్గా వచ్చేస్తుంది, సో ఈజీ అయిపోద్ది. కట్ వర్క్స్ నీట్గా బయటకు రావాలి అంటే ముందుగా ఇలా మన ఫింగర్తో అట్లా బయటకు అనుకోవాలి. ఆ తర్వాత కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకొని దాన్ని ముందుకి వెనక్కి అనుకున్నట్టయితే మనం అక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అయ్యి నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే సెట్ చేసుకొని టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం నీట్గా రావడం కోసం ఒకసారి మనం ఐరన్తో ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఇది మొత్తం సెట్ అయిపోతుంది. సో మనకి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఐరన్ చేసుకునేటప్పుడు కూడా
కొంచెం ఇట్లాంటి పట్టు ఫ్యాబ్రిక్స్‌కి గానీ చూసుకొని ఐరన్ చేసుకోండి. తక్కువ అంటే సిల్క్‌లో అయినా పెట్టుకోండి. లేదు అంటే లైనింగ్ సైడ్ నుంచి ఐరన్ చేసుకున్నట్టయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు మీరు బక్రమ్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోకున్నా కూడా పర్లేదు. నేనైతే ఇక్కడ మనం నార్మల్ క్యాన్వాస్ కాబట్టి ఇక్కడ టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. టాప్ స్టిచ్ వేసేసుకున్నప్పుడు కూడా ఆ కట్ వర్క్ దగ్గర లాగినట్టుగా గానీ, లేదు అంటే ఆ స్టిచ్చింగ్ చివరికి పడకపోయినా కూడా మనకి ఆ కట్ వర్క్ షేప్ అనేది తిరగకపోవడం గానీ, లేదు అనంటే మనకి ఇలాగ లాగి పట్టినట్టుగా అంటే వెనక్కి తిరిగినట్టుగా వస్తది గదా! సో, అలాంటివి లేకుండా ఈ షేప్‌ని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి ఆ కట్ వర్క్ షేప్ కూడా చాలా నీట్‌గా వస్తది. సో, ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పుకోండి. రాంగ్ సైడ్ వైపునకి తిప్పేసుకొని ఈ లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని చుట్టూరా గూడా అటాచ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ లైనింగ్ కంటే ఎక్స్‌ట్రాగా ఉంది కదా! చుట్టూరా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని కటింగ్ చేసేసుకోండి. అంతే మన బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకెవరికన్నా యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.